భారతదేశాన్ని అస్థిరపరచాలనేటువంటి పాకిస్తాన్ వ్యూహం ఎప్పుడూ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు యూట్యూబర్లు, ఇన్‌ఫ్లుయెన్సర్ల ద్వారా జరిపేటటువంటి ఎత్తుగడ ఒకటైతే, రెండవది ఖలిస్తానీ తీవ్రవాదాన్ని పెంచి పోషించడం ఒకటి. అట్లాగే దేశంలో మత కలహాలు సృష్టించే ప్రయత్నం పెహల్గావ్‌లో జరిగింది. అట్లాగే దేశాన్ని గజ్వేయి హింద్ అంటూ దీన్ని ఇస్లామిక్ మతరాజ్యంగా మార్చడం కోసం విజయనగరం లాంటి ఇన్సిడెంట్స్‌ని ప్రోత్సహిస్తున్నటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు ఇంకొక కొత్త కాన్సెప్ట్ తెర మీదకొచ్చింది. అమృత్సర్‌లో స్వర్ణ దేవాలయం. ఒకప్పుడు తీవ్రవాదానికి కేంద్ర స్థానం అయ్యింది. భింద్రన్వాలే అనేటటువంటి వాడు ఖలిస్తానీ ప్రత్యేక దేశం, సిక్కుల ప్రత్యేక దేశం కావాలంటూ ప్రారంభించినటువంటి నాటి అరాచకం ఏదైతే ఉందో దాన్ని ఇందిరాగాంధీ ప్రోత్సహించి ఆనాడు ఓట్ల కోసం అకాలీదళని దెబ్బతీయడం కోసం తను దాన్ని పెంచి పోషించింది. చివరికి ఏకుమేకై కూర్చున్నటువంటి భింద్రన్వాలే నేరుగా భారతదేశం మీదకే యుద్ధానికి సిద్ధం చేస్తూ స్వర్ణ దేవాలయంలో ఆయుధాల తయారీ చేస్తున్న విషయం తెలుసుకున్న తర్వాతన ఆపరేషన్ బ్లూ స్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలోకి సైన్యం దిగి అక్కడ ఊచకోత కోసి ఆ విధానాన్ని ఆపింది. భింద్రన్వాలాని కూడా ఆ సందర్భంగా హతమార్చారు. దానికి ప్రతీకారంగానే, అంటే ఆమె ప్రోత్సహించి సిక్కులని చివరికి స్వర్ణ దేవాలయాన్ని అవమానపరిచింది, అగౌరవపరిచింది అంటూ ఏదైతే ఇందిరాగాంధీకి పక్కనుండేటటువంటి సిక్కుకి సంబంధించినటువంటి సెక్యూరిటీనే ఆమెని చంపినటువంటి సంఘటన చూసాం. అలాంటి ఆ తర్వాత నుంచి స్వర్ణ దేవాలయం కంట్రోల్లోనే ఉంది. అలాగే అక్కడ పరిస్థితి అంతా బాధ్యతగా ఉంది. అనేక మంది వెళ్ళొస్తూ ఉంటారు కూడా, మనం కూడా వెళ్ళొస్తుంటాం అక్కడికి. అలాంటి స్వర్ణ దేవాలయంలో మళ్ళీ ప్రత్యేక సిక్కు దేశపు నినాదాలు, ఖలిస్తానీ నినాదాలు ఒక్కసారిగా వెల్లువెత్తడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పన్ను అనేవాడు అమెరికా నుంచి, కెనడా నుంచి మరికొంతమంది, ఆస్ట్రేలియా, బ్రిటన్ నుంచి కొంతమంది చేస్తున్నటువంటి ఖలిస్తానీ వేర్పాటువాద ధోరణుల్ని భారత ప్రభుత్వం కట్టడి చేస్తుంటే, భారతదేశంలోనే పంజాబ్లోనే ఖలిస్తానీ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చేటటువంటి చర్య అనేది అత్యంత ప్రమాదకరంగా మారుతోంది.